హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో చింతపండు పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు అన్నం వండుకొని ఒక వెడల్పాటి గిన్నెలో దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ బియ్యానికి నేను ఇంత చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండుని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. ఎక్కువ నీళ్లు పోయకుండా చింతపండు మునిగే వరకే కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నుంచి గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. అలాగే ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా చల్లారబెట్టుకున్నాం కదా అన్నం, అందులో వేసుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నె పెట్టుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరి కొద్దిగా నూనె పోసుకుందాం. ఒక 2 స్పూన్లంతా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోనే మనం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చిని నేను సగానికి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కూడా వేసుకుందాం. మన అన్నానికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు నూనె పైకి తేలే వరకు కూడా మంటను తక్కువగా పెట్టుకొని ఈ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. ఈ గుజ్జులోనే మనకి పచ్చిమిర్చి, కరివేపాకు అనేవి కూడా మంచిగా ఉడికిపోతాయి. చూసారు కదా, చింతపండులో ఉండే వాటర్ అంతా ఇంగిపోయి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనకి ఇందులో ఉండే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా ఈ అన్నంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని, చింతపండు గుజ్జుని అన్నం మొత్తానికి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పులిహోరని చేతితో కలిపితేనే మంచిగా కలిసిపోతుంది. అందుకే నేను చేతితో కలుపుతున్నాను, గంట పక్కన పెట్టేసి. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి, కరివేపాకుని చింతపండు గుజ్జులో ఉడికించుకోవడం వల్లనే మనకి అవి తిన్నప్పుడు టేస్ట్గా ఉంటాయి. మామూలుగా ఇలా తాలింపులో వేసుకుంటే మనకు కారంగా అంత బాగుండవు పచ్చిమిర్చి. కాబట్టి ఎప్పుడైనా పులిహోరలో చింతపండు గుజ్జులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించుకోండి.